ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాలం శుభములండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతిరోజు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము మనకందరికీ సుపరిచితమైన వాక్య భాగము 128వ కీర్తన 2వ వచనము. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుని ప్రియమైన బిడ్డలారా, మరి దేవుడు ఇచ్చిన చక్కటి వాగ్దానంతో కూడిన ఈ యొక్క వాగ్దానము మనల్ని ఎంతగా అంటే చాలాసార్లు ఈ వాగ్దానం ఎత్తి చాలామంది సేవకులు ప్రార్థన చేస్తూ ఉంటారు, మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తూ. చాలాసార్లు ఎవరినైనా మనము పలకరించినప్పుడు ఎలా ఉన్నారు, ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని ఒకవేళ మనం ప్రశ్నిస్తే ఏమంటారు? ఏంటో ఏమో అమ్మ, చేసిన కష్టం అంతా ఎడబోతుందో అర్థమైతలేదు. ఎంత కష్టపడ్డా, ఏం చేసినా, ఎప్పుడు చూసినా అప్పులే ఉంటున్నాయి, ఎప్పుడు చూసినా భయంకరమైన పరిస్థితి ఉంటుంది, చాలా నట్టుగా ఉంది అని చెప్పేసి చాలామంది వాపోతుంటారు. అయితే ఇక్కడ దేవుడిని వాక్యం అంటుంది, నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించావు అంటే ఖచ్చితంగా దానికి తిరుగులేదు అని అంటున్నాడు. మరి ఎందుకు మనం అనుభవించలేకపోతున్నామంటే దానికి ఆన్సర్ ఫస్ట్ వచనమే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఫస్ట్ పాయింట్. దాని సెకండ్ పాయింట్ ఏంటంటే ఆయన త్రోవల యందు నడవాలి. భయభక్తులు కలిగి ఉన్నట్టుగానే ఉంటారు. విశ్వాసులు చాలా రకాలు, దాంట్లో ముఖ్యంగా 3 రకాలు చెప్పుకోవచ్చు. నెంబర్ 1, బలమైన విశ్వాసులు. వాళ్ళు ఏది ఏమైనా సరే దేవుని వాక్యం ఉన్నట్టు తోచ తప్పకుండా పాటిస్తారు. నెంబర్ 2, వీళ్ళు మధ్యస్థం అన్నమాట. ఇటు భక్తిగా ఉన్నట్టే ఉంటారు, అప్పుడప్పుడు అలా త్రొట్టిల్లుతూ ఉంటారు. నెంబర్ 3, వీళ్ళు నామకార్థులు అన్నమాట. కేవలం పేరు మట్టుకే క్రైస్తవ పేరు, కానీ వాళ్ళు ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయించింది కానీ భక్తి చేసింది కానీ ఉండదు. వీళ్ళకి మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే పండుగ క్రైస్తవులు అంటాను నేను. ఎందుకంటే పండగకు మాత్రమే గుడికి వస్తారు వీళ్ళు, పండగకి మాత్రమే దేవుని సన్నిధి వెతుకుతారు. మామూలు టైంలో సో బిజీ. అందుకే దేవుడు అంటాడు అక్కడ కొన్ని ప్లేస్లలో దేవుని వాక్యంలో ఏముంటుంది అంటే దేవుని కంటే సుఖాసక్తి కలిగిన వాళ్ళంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భక్తి మనము చేస్తున్నప్పుడు అది క్రియల్లో చూపించాల. నువ్వంటే ఎక్కువ ఇష్టము, నువ్వంటే నాకు చాలా ఇష్టము అని మనము మన పిల్లలతోనో లేకపోతే మన హస్బెండ్తోనో మన భార్యతోనో ఎవరితోనో మనం చెప్పినప్పుడు మనం ఇష్టం అంటాం, రూపాయి ఖర్చు పెట్టాం. ఏమి ఇష్టం అండి అక్కడ? ఎట్లా క్రియలేంది ఎట్లా ఇష్టం అని వాళ్ళు నమ్ముతారు చెప్పండి? దేవుడు అంటే మనకి ఇష్టం అంటాం, మా దేవుడు అని చెప్తాం, కానీ ఆయన త్రోవల యందు నడవం. అందుకే మన కష్టార్జితము ఇంకొకరి పాకెట్లోకి వెళ్ళిపోతుంది. మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని మందిరము దేవుని మందిరాన్ని డుమ్మా కొట్టేసి చక్కగా పనికి వెళ్ళిపోతారనుకోండి, ఆ రోజుకి వస్తుంది కూలి, రాదని నేను చెప్పను. ఆ రోజుకి డ్యూటీ చేసినా వస్తుంది డబ్బులు, కానీ ఆ వీక్లోనా నెక్స్ట్ వీక్లోనా అది డాక్టర్ జాబ్లోకి వెళ్ళిపోతుంది. ఏదో ఒకటి వస్తుంది, పిల్లలక మనక సంవానం వరకు ఒకరికి ఏదో ఒకటి వస్తుంది, పోయి అక్కడ చేరుతుంది అది. కాబట్టి నువ్వెంత సంపాదించినప్పటికీ నీకెందుకు ఆశీర్వాదం ఉండట్లేదు? దేవుడి వాక్యం స్పష్టంగా చెప్తుంది, నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితంను నువ్వే అనుభవిస్తావు, మనం అనుభవిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంటే అది మరొకరు చెంతకెందుకు వెళ్తుంది అని అంటే ఆయన త్రోవల యందు నడవకపోవడం. ఎప్పుడైతే ఆయన త్రోవల్లో మనం నడుస్తామో, ఆయన వాక్యం ఎలా చెప్పుతుందో దాన్ని మనం పాటించగలుగుతామో, అప్పుడు దేవుడు మనల్ని నిశ్చయంగా మన చేత కష్టార్జితం ఏదైతే ఉంటుందో అది మనం అనుభవించలాగానే దేవుడు దయ చూపిస్తాడు.
చాలామందికి అంటే దేవుడు చేయకపోతే మనల్ని ఆశీర్వదించాడా అని ఒకవేళ మనకు క్వశ్చన్ వస్తే, ఆయన దయగలిగిన దేవుడు అండి. మంచివారి మీద చెడ్డవారి మీద అందరి మీద ఆయన వర్షం కురిపించే దేవుడు, దయ చూపిస్తాడు. కొంతమంది అంటుండొచ్చు, మేము పండక్కే వెళ్ళినా సరే మేము రిచ్గా ఉన్నాం, రాయల్గా ఉన్నామని. ఉంటుండొచ్చు, నువ్వు కాదని నేను చెప్పను. కానీ ఒకానొక దినాన దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు నీ సిచ్యువేషన్ ఏంటి, నువ్వెక్కడ నిలబడగలుగుతావు? లేదు అంటే మనం ఈరోజు మంచి స్థితిలో ఉండొచ్చు, కానీ మన పిల్లల భవిష్యత్తు ఏంటి? నేను ఒక ఫ్యామిలీని చూసిన అండి, అసలు ఎంత బాధ అవుతుందంటే ఆ ఫ్యామిలీని చూస్తే నాకు. ఒకానొకప్పుడంట వాళ్ళ ఊరిలోనే వాళ్ళని చూస్తే అందరు ఇలా నిలబడే వాళ్ళంట, వాళ్ళ ముందు చేయి కట్టుకొని. అంత రిచ్ ఫెలోస్ అండ్ వాళ్ళు ఒక రకమైన హోదాలో ఉన్న వాళ్ళు ఏమైందో తెలియదు, కానీ వాళ్ళ యొక్క అంటే ఆ ఊరు వాళ్ళు చెప్పిందే నేను విని చెప్తున్నానండి, ఇంకా వేరేది కాదు. వాళ్ళు ఏమన్నారంటే, మేము వాళ్ళ ముందు ఇట్లా చేతులు కట్టుకొని నిలబడే వాళ్ళం అమ్మ, కానీ వాళ్ళు చేసినటువంటి వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ పిల్లలకు శాపాలు అయి తగిలినాయి అని అన్నారు. అప్పుడు నాకు అనిపించింది, అబ్బా నిజంగా ఎంత భయంకరమని. ఆ నాన్నగారికి 5 సంతానం, 5 ఆడపిల్లలే. 5 ఆడపిల్లలు నిజంగా అండి. ఫస్ట్ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంది, అమ్మాయిని ఆ యొక్క భర్త కాలబెట్టి చంపేసేసిండు. రెండో అమ్మాయి మ్యారేజ్ చేసుకోకుండానే ఆమెకి ఏదో సంథింగ్ ఏదో వచ్చి ఆమె చనిపోయింది. మూడో అమ్మాయి వచ్చేసి ఆమె వివాహం చేసుకుంది, కానీ సరైన పరిస్థితి లేకుండా ప్రస్తుతం మంచానబడి ఉంది. తర్వాత 4వ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్న 1 ఇయర్కే ఒక బాబు కలిగిండు, మళ్ళీ వాళ్ళ భర్త గారు చనిపోయారు. చివరి అమ్మాయి మ్యారేజ్ చేసుకుంది, ఆమె కూడా ఒక పాప కలిగింది, ఆమె కూడా భర్త చనిపోయి. ఇప్పుడు పెద్ద అమ్మాయికి 2 పిల్లలు, ఇటు చూస్తే తండ్రి లేడు, అటు చూస్తే తల్లి లేదు. అసలు ఆ పిల్లల యొక్క పరిస్థితిని ఆలోచించినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నిజంగా తల్లిదండ్రులు చేసే అటువంటి పొరపాట్లు పిల్లలకి ఎంత భయంకరంగా ఇదైతే. అప్పుడప్పుడు ఆ ఫ్యామిలీని చూసిన ప్రతిసారి నేను బాధపడేదాన్ని. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ వాళ్ళు తర్వాత దేవుని తెలుసుకున్నారు. ఆ నాన్నగారు దేవుని తెలుసుకొని ఆయన ప్రభునందే నిద్రించారు దేవుని దయని బట్టి. కానీ ఇప్పుడిప్పుడు వాళ్ళ పిల్లల జనరేషన్ కాకుండా వాళ్ళ పిల్లల జనరేషన్ ఉంది కదా, అది కొంచెం పర్వాలేదు, ఇప్పుడు మెరుగుపడతా ఉంది. కారణం ఏంటంటే ఒకానొకప్పుడు మనం చేసినటువంటి భక్తి లేని జీవితం, దేవుని ఎడల మనకున్న నిర్లక్ష్యం. ఇప్పుడు మంచిగా ఉన్నానని నువ్వు అనుకుంటుండొచ్చు, కానీ బిడ్డల భవిష్యత్తు ఏందనేది ఆలోచించాలి. ఎప్పుడే కానీ బిడ్డల కోసం అన్నీ సంపాదిస్తామండి, కానీ దేవుని దయను సంపాదించాలి. ఇక్కడ అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ధన్యత కావాలి, అదృష్టం అంటాం కదా మన భాషలో. ఆ ధన్యత మనకు కావాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడవాలి. ఆయన మార్గంలో నడిచినప్పుడే మనం ఏ కష్టమైతే చేసుకుంటున్నామో ఆ కష్టము చినిగిపోయిన సంచిలోకి పోకుండా డైరెక్ట్గా మన దాని నిధిలోనే ఉంటుంది. దేవుడు మరి ప్రతిరోజు కూడా ఆయన వాక్యం ద్వారా మనల్ని ఎప్పుడు సంధిస్తూనే ఉంటాడండి, కానీ మనము స్పందించని మూలాన మన కఠినత్వంను బట్టి మనం ఎన్నో మేళ్ళను కోల్పోతాం, ఎన్నో రకాలైన ఆశీర్వాదాలను కోల్పోతాం. ఇక్కడ కింద కూడా అంటున్నాడు, ఆయన వాక్యం చక్కగా సెలవిస్తుంది, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ప్రస్తుత రోజులల్లో మేము మేలు చేయడానికి పోయినాం, మాకు కీడే అయిందని కొన్ని సందర్భాలు అలా కూడా ఉంటాయి. కానీ చాలా వరకు మేలును అనుభవించకుండా అడ్డగించుడే ఏది అని అంటే మన యొక్క నిర్లక్ష్య ధోరణి, దేవుని ఎడల మనకున్నటువంటి అపనమ్మకము, దేవుని ఎడల మనకున్నటువంటి భక్తిహీనత. ఆయన వాక్యాన్ని అనుసరించి నడవాలి అని మనకు తెలిసిన మనం అలా నడవకపోవడంను బట్టి
మనకి మేలులు రావట్లేదు. ఈ అధ్యాయం అంతా కూడా బ్లెస్సింగ్సే ఉంటాయి. ప్రతిసారి ఈ బ్లెస్సింగ్స్ని ఎత్తి దేవుని దాసులు ప్రార్థన చేస్తారు. ప్రతి చోట ఈ యొక్క బ్లెస్సింగ్స్ అన్నిటినీ కూడా ప్రతి ప్రార్థనలో కూడా మనము వినగలుగుతాం. మంచి ఎప్పుడైతే ఆ బ్లెస్సింగ్ టైం ఉంటుందో కంపల్సరిగా ఇవి మనం వాడుతూ ఉంటాం. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీరు మరలా ధ్యానించండి. చక్కగా ఉంటుంది. అసలు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే లోగిట మన భార్య ఫలిస్తుందని, అంటే పురుషునికైతే లోగిట తన భార్య ఫలిస్తుందని, తన పిల్లలు బల్ల చుట్టూ ఒలీవ మొక్కలుగా ఉంటారని, సియోనులో నుండి ఆయన ఆశీర్వాదం వస్తుందని అద్భుతమైన వాక్య భాగం అండి ఇది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఇప్పటివరకు ఒకవేళ నువ్వు చేస్తున్న కష్టం అంతా ఈఎంఐలకు పోయిందా, లేకపోతే ఇంకా వేటికి పోయిందా, వృధా ఖర్చులైందా, హాస్పిటల్ పాలైందా నాకు తెలియదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్క మాట ప్రార్థించగలుగుతావా? ఆయన నీ దేవా, ఇన్నాళ్ళు నేను నీ త్రోవలేందు నడవలేను, నన్ను క్షమించు. ఈ రోజు నుండి నేను నడుస్తాను ఒక కమిట్మెంట్ చేసుకో. దేవుని మార్గంలో నడవడానికి పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయనుగాక. ఆయన సహాయం ద్వారా నువ్వు నడువు. దేవుడు ఖచ్చితంగా నీ యొక్క కష్టార్జితం ఇంకా బహుగా ఆశీర్వదిస్తాడు. మనకు కలిగింది కొంచెమే కావచ్చు. సారెపతు విధవరాలకి ఎంత ఉందండి? పట్టడి పిండి, చిన్న నూనె బుడ్డిలో నూనె, అంతే. ఒకేసారి అప్పం చేసుకొని తినడానికి అంతే. కానీ ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడిచింది కాబట్టి ఆ దైవజనుడు వచ్చినప్పుడు అప్పం ఇచ్చేసింది. ఎందుకంటే దేవుని వాక్యం ఏముంది? ఆదిత్యం ఇయుట మరవకుడే అన్నాడు. ఆమె ఆదిత్యం ఇచ్చింది. సరేలే, అప్పుడైనా చనిపోయేది, ఇప్పుడైనా చనిపోయేదే. ఫస్ట్ ఉండి చనిపోయినా నో ప్రాబ్లం, కానీ వచ్చిన వ్యక్తికి ఆదిత్యం ఇస్తా అని చెప్పేసి ఇచ్చింది. అదే ఆమెకు ఆశీర్వాదం అయ్యి 3.5 సంవత్సరంలో ఆమెను బ్రతికించింది. కొంచెంలో నమ్మకంగా ఉండు వాడిని అనేకమైన వాటి మీద దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు అంటే ఆయన వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడు. మరి దేవుడు అట్టి కృపచేత మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన నా యేసయ్యా నీకు స్తోత్రం. చక్కని వాగ్దానంను మా ముందు పెట్టినందుకు నీకు స్తోత్రం. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించుదని అంటున్నావు. అవును ప్రభా, మేము ఎంత కష్టం చేస్తున్నా ఆ కష్టము వృధాగా పోతుందని వాపోతున్నటువంటి బిడ్డలతో నువ్వు మాట్లాడావు. అది వృధాగా పోవడానికి కారణమేమిటో కూడా మీరు తెలియజేసి ఉంటున్నారు. అవును ప్రభా, ఆ బిడ్డలు లోబడడానికి సహాయం చేయండి. ఎంతమంది అయితే కష్టాలలో ప్రభా కన్నీళ్ళలో ఉన్నారో వారందరినీ ఓదార్చండి. వారి కష్టమంతా వృధా పోకుండా ఇతరుల యొక్క పాకెట్లోనికి వెళ్ళకుండా ఉన్నట్టుగా దయ చూపమని ప్రార్థిస్తున్నాను. అప్పులకు ప్రభా, లేకపోతే మిత్తులు కట్టడానికో ప్రభా, అది పోకుండానట్టుగా ఉన్న దాంట్లో సమృద్ధిగా ప్రభా, సంతృప్తిగా వాళ్ళు బ్రతుకున్నట్టుగా ఆశీర్వదించండి. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునన్నావు. అట్టి కృపచేత ఆ బిడ్డలను దీవించండి. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో, ఎంతమంది అయితే చూస్తున్నారో, ఎంతమంది అయితే సబ్స్క్రైబర్స్గా ఉన్నారో వారందరినీ కూడా యేసు నామంలో ఆశీర్వదిస్తున్నారు. యేసు నామంలో ఆశీర్వాదం కలుగునుగా అని ప్రకటిస్తున్నాను. ఎందుకంటే నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి విప్పబడునన్నావు నాయన, వేటిని బంధించుదురో అవి బంధించబడునన్నావు. అవును ప్రభా, వారికి సమృద్ధి కలుగునుగా అని ప్రకటిస్తుండగా తండ్రి, వారికి పట్టజాలనైనటువంటి విస్తారమైన దీవెనలు కలుగునుగా అని ప్రార్థన చేస్తున్నాను. దేవ, వాటిని మేము విప్పి ఉన్నాం. ఆ బిడ్డలు పొందుకుంటకై దయచూపమని దేవ, నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవల్లో నడుచుటకు సహాయం చేయమని యేసు నామములో కొద్ది విన్నపం సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చాలామంది వాక్యాన్ని వింటూ ఉన్నారు, ఫాలో చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు కొన్ని లైక్స్ ఇవ్వడం వల్ల నాకు ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి అంతేకాదు, మీరు ఎంతమంది అయితే ఆశీర్వదించబడుతున్నారో ఇతరులకు షేర్ చేయండి, వారు కూడా ఆశీర్వదించబడతారు. కామెంట్లు కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా దాదాపుగా ప్రతి కామెంట్కి ఆన్సర్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇంకా మీ యొక్క అవసరతలు మరియు మీ మీ యొక్క కామెంట్స్, అమూల్యమైన కామెంట్స్ ద్వారా కూడా నేను ఇంకా ఎలా
ముందుకెళ్ళాలన్నది కూడా నాకు తెలుస్తుంది. కాబట్టి దయచేసి ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.